ఘనతకు అర్హుడవు నీవే మా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే కురిపించినావు బండ నుండి నిలిచినావు మన్నాను కురిపించినావు బండ నుండి నిలిచినావు యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా ఆరాధనా
స్వరమెత్తి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే. నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము, నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము. నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా. నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము. నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా. Come on, sing it out. యేసయ్యా 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 యేసయ్యా. నాలో నీలోనే నా కొరకే నీవు, నీ కొరకే నాలో నీవు. యేసయ్యా నా కొరకే నీవు, నీ కొరకే నేను. ఇక భయమే లేదు, దిగులే లేదు. నీ సన్నిధిలో, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు. నీ సన్నిధిలో నేనుంటే. సగమంతా చేతులు తీసే బిగ్గరగా యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా యేసయ్యా ఓ లార్డ్. యేసయ్యా 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 యేసయ్యా. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను. విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను. విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే యేసయ్యా ఇక భయమే లేదయ్యా, దిగులే లేదు, నీ సన్నిధిలో యేసయ్యా యేసయ్యా స్వరమెత్తి యేసయ్యా 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 నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా 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 రాములో యేసయ్యా ఓ యేసయ్యా ఓ యేసయ్యా చివరిసారిగా సగమంతా యేసయ్యా 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 ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. దేవుడు ఈ ఇయర్లో మా జీవితంలో చాలా గొప్ప సాక్ష్యాలు నిలిపినాడు. ఇయర్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్ అనేది దేవుడు మా జీవితంలో ఈ సంవత్సరం చాలా గొప్పగా చేసినాడు. ఈ లాస్ట్ మంత్లో అయితే కనుక చాలా మిరాకిల్స్ మా లైఫ్లో ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మా బాబు సైకిల్ మీద డ్రైవ్ చేసినప్పుడు వాడు సైకిల్ మీద నుంచి పడిపోవడం జరిగింది. అయితే దేవుడు ఎటువంటి ఫ్రాక్చర్స్ లాంటివి లేకుండా మైనర్ వూండ్స్ తోటి వాడిని సేవ్ చేసినాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగే నా భర్త కూడా బైక్ మీద నుంచి యాక్సిడెంట్ అయింది ఆయనకి. సో ఆ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఎటువంటి బోన్ డ్యామేజెస్ లాంటివి జరగకుండా దేవుడు చిన్న చిన్న వూండ్స్ తోటి ఆయనని బయట వేసినందుకు దాని కొరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకొకటి ఏంటంటే, మా లైఫ్లో ఒక 2 years నుంచి కూడా మాకు ప్రాన్ సర్వీసెస్ అనేది కల్చర్ ఉంది. ఆ పాండ్స్ అన్నీ కూడా లాస్ అవ్వడం జరిగింది. ఈ ఇయర్ అయితే ఎంత గొప్ప అద్భుతమైన సాక్ష్యం అంటే, అవి స్టార్ట్ చేసేటప్పుడు మేము ప్రేయర్ చేసుకొని ఇక్కడ నుంచి ప్రేయర్ వాటర్ తీసుకొని వెళ్ళి అందులో స్ప్రింకిల్ చేసుకొని మేము అది స్టార్ట్ చేయడం జరిగింది. ఈసారి ఆల్రెడీ చాలా హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు దాంట్లో వాళ్ళు ఎప్పుడైతే ఆ పాండ్ తీయటానికి స్టార్ట్ చేశారో వాళ్ళందరూ వర్కర్స్ స్టార్ట్ చేయంగానే అక్కడ వర్షం ఆగిపోవడం జరిగింది. వాళ్ళు ఎప్పటి వరకైతే వర్క్ కంప్లీట్ అవ్వలేదో, కంప్లీట్ అయిన తర్వాత హెవీ రెయిన్స్ ఉండినాయి. అలాగే అది ఫ్లడ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఊర్లో. కానీ మేము పాండ్ క్లియర్ చేసే వరకు కూడా ఆ ఫ్లడ్ వెళ్ళిపోలేదు. అంటే ఫ్లడ్ రాకుండా
దేవుడు ఆఫ్ చేశాడు. మేము ఎప్పుడైతే పాండ్ అంతా క్లియర్ చేసుకున్నామో దాని తర్వాత అదంతా కూడా హెవీ ఫ్లడ్ తోటి ఫిల్ అవ్వడం జరిగింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే వీటన్నిటి విషయాల్లో కూడా నాకు వెనకాల అండగా నిలబడింది మా పాస్టర్ గారి ప్రేయర్స్. ప్రతి విషయంలో కూడా వాళ్ళు నిలబడి నా కొరకు, నా కుటుంబం కొరకు ఎన్నో ప్రార్థనలు చేసినారు. కాబట్టి నేను ఈ సంఘానికి, మా దైవజనునికి, మా ప్రేయర్ టీం అంతటికీ కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టెస్టిమనీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా పేరు ఎస్తేరు. నేను ఈ మందిరానికి 18 సంవత్సరాల నుంచి వస్తున్నాను. దేవుడు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మొదటిగా ఆయన చేసిన కార్యం ఏంటంటే దేవుడు నాకు, నా ఇంటి వారికి గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణను బట్టి ఎంతగానో నేను సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రతిదినం కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. రెండవదిగా ఆత్మీయ తండ్రి దైవజనులకు నా వందనాలు. ఎంతో మా కుటుంబానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మా కొరకు నిత్యం కూడా ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ మమ్మల్ని ఎంతగానో బలపరిచే వాక్యములను బట్టి దేవునికి వందనాలు. ప్రతిదినము కూడా వాక్యం ద్వారా ఎంతగానో నేను బలపరచబడుతున్నాను, దీవించబడుతున్నాను. పనుల విషయంలో, పనివారి విషయంలో, డబ్బు విషయంలో, ఆర్థికంగా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఎన్నో అప్పుల సమస్యలతో బాధపడుతున్నాను. నా కుటుంబాన్ని దేవుడు ఎంతగానో విడిపించాడు. దానికి కారణం దైవజనులు పాస్టర్ గారి ప్రార్థన, వారు చెప్తున్న వాక్యాన్ని బట్టి నేను ఎంతగానో దీవించబడ్డాను, విడిపించబడ్డాను. ఆయన ఈరోజు ఒక ఘనతగా, ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిన దేవునికి వందనాలు. దీని అంతటికీ కారణమైనటువంటి మా ఆత్మీయ తండ్రిని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. వారి ప్రార్థన, వారి యొక్క ప్రతి మాట దేవుని మాటతో నన్ను ఎంతగానో ప్రార్థనతో బలపరిచేవారు. అందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సంఘంలో సహవాసం మాది 20 years నుంచి ఉంది. ఎస్పెషల్లీ నా సహవాసం నేను 9th క్లాస్ నుంచి ఉన్నప్పటి నుంచి నాకు ఈ సంఘం తెలుసు, పాస్టర్ గారు తెలుసు. జనరల్గా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఉన్న ఈ సంఘస్థుల్లో ముఖ్యంగా ఆడపిల్లలు వేరే సంఘానికి వెళ్తారు. కానీ దేవుడు నాకు ఎటువంటి కృపను ఇచ్చాడంటే మళ్ళీ నేను మా హస్బెండ్తో, నా పాపతో కలిసి మళ్ళీ ఈ సంఘానికే రావడానికి దేవుడు సహాయం చేశాడు. అదంతా పాస్టర్ గారి యొక్క ప్రార్థన, పాస్టర్ గారి యొక్క వాక్యము, మమ్మల్ని ఈ యొక్క సంఘం నుంచి మేము పొందుకున్న మేళ్ళు వల్ల ఈ సంఘానికి మేము కట్టబడి నాటబడి ఉన్నాము. ఈ సంఘంలో ఎన్నో అద్భుతాలు, మేము ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఈ సంఘం ద్వారా, పాస్టర్ గారి ద్వారా మేము అనుభవించాము. అందుని బట్టి దేవునికి స్తోత్రము. అలాగే మేము ఇక్కడ నేను నా స్కూలింగ్ అప్పుడు వచ్చినప్పుడు నుంచి మళ్ళీ నేను కెరియర్లో బిల్డ్ అయ్యే వరకు కూడా ఈ సంఘంలో అంటుగట్టబడి ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. పాస్టర్ గారు ఒక సెగ్మెంట్లో కూడా, అంటే ప్రతి ఒక్క మా స్టెప్లో కూడా దేవునిలో ఎదగడానికి సహాయం చేశారు. ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ టు బీ ద పార్ట్ ఆఫ్ దిస్ చర్చ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ చర్చ్ 30 years కంప్లీట్ చేసుకున్నంత ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద చర్చ్ అండ్ ఐ బీన్ అసోసియేటెడ్ విత్ ది చర్చ్. ఈ లాస్ట్ 8 yearsలో ఎన్నో బ్లెస్సింగ్స్ చూసాం. ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుదలను మేము చూసాం. వి థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ దిస్ చర్చ్ అండ్ గివింగ్ దిస్ పాస్. థ్యాంక్ యూ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు దేవుని స్తుతించి దేవుని ఘనపరిచే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేసినందుకు జీవము గల దేవునికి నేను కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ద జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు వంశావళి. దీనిని గూర్చి దేవుని వాక్యములో ఇప్పటి వరకు మనము అబ్రహాము జీవితాన్ని గురించి మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో అనేక మంది పాత నిబంధన భక్తుల జీవితం దీంట్లో పొందుపరచబడి ఉంది. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాల్లో అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. Matthew chapter 1 verse 1 and 2. The book of the genealogy of Jesus Christ, the son of David, the son of Abraham. Abraham begot Isaac, Isaac begot Jacob, and Jacob begot Judah and his brothers. దేవుని వాక్యములో నుండి అబ్రహాము జీవితాన్ని ఇంతవరకు మనం నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇస్సాకు జీవితాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఐజక్. ఇస్సాకు అనే పేరుకు అర్థం ఏంటంటే నవ్వు అని అర్థం. దేవుని వాక్యాన్ని మనము
చూద్దాం. ఆదికాండం 17వ అధ్యాయం 19వ వచనములో, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచెదను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, దేవుడు అబ్రహామును ప్రేమించి అబ్రహాముకు తన వృద్ధాప్యములో ఇస్సాకును దయచేశాడు. ఇస్సాకు అనే పేరుకు అర్థం ఏంటి అంటే నవ్వు అని అర్థం. ఆదికాండం 21వ అధ్యాయం 3వ వచనములో, అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. దేవుని బిడ్డలారా, ఇస్సాకు అనే పేరు పెట్టడం మనం చూస్తాం. దేవుని వాక్యములో చాలా విశిష్టమైన విలక్షణమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అతను ఇస్సాకు. ఈ ఇస్సాకు జీవితంలో మనకు కనబడేటటువంటిది ఏంటంటే సబ్మిషన్, విధేయత. ఈ విధేయత అనేది అబ్రహాము జీవితంలో ఉంది. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు జీవితంలో కూడా విధేయత కనబడుతుంది. ఆదికాండం 22వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు మనం చూస్తే, దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళిచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. 9వ వచనం, అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇస్సాకు జీవితంలో విధేయత మనకు కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఇస్సాకు విధేయుడు, తండ్రికి విధేయుడు, అలాగే దేవునికి విధేయుడుగా అతను మనకు కనబడతాడు. విధేయత అనేది దేవుడు మెచ్చే చక్కటి లక్షణం. గనుక ఇస్సాకు విధేయత కలిగినవాడు. మరి ఇస్సాకు జీవితంలో 2వ భాగంలోకి వచ్చేసరికి అతని జీవితంలో మెడిటేషన్, ధ్యానము. ఆదికాండం 24వ అధ్యాయంలో 63వ వచనములో, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. అతడు పొలంలోకి ఎందుకు వెళ్ళాడంటే, సాధారణంగా పొలంలోకి వెళ్ళేవాళ్ళు పని చేసుకోవడానికో ఇంకా ఏదైనా చేయడానికి కోసమో వెళతారు కదా. మరి ఇక్కడ ఇస్సాకును చూస్తేనేమో ఇస్సాకు ఏం చేస్తున్నాడు? అతడు దేవుని బిడ్డలారా, అతడు చేసేటటువంటి పని ఏంటంటే అతడు ధ్యానించటానికి వెళుతూ ఉన్నట్టుగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఇస్సాకు ఇంతగా దీవించబడ్డానికి, ఇస్సాకు ఇంతగా ఆశీర్వదించబడ్డానికి, యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలోకి అతడు రావడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే ధ్యానం మనిషి జీవితాన్నే మార్చివేస్తుంది. యెహోషువ గ్రంథంలో దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించని యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. నీవు చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే దివారాత్రులు, ఈ వాక్యం ఎంత చక్కగా ఉంది కదా. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనము ఏం చేయాలి? దివారాత్రులు మనము ధ్యానం చేయాలి. కీర్తన గ్రంథం 1వ కీర్తనలో
మొదటి నుండి 3 వచనాలు చదువుకుంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుంచు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరం నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇస్సాకు జీవితంలో మనకు కనబడే ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటి? ధ్యానం. చూసారా, విధేయత కలిగినటువంటి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు విధేయత చూయిస్తే, ఆ విధేయత వల్ల అతడు దేవుని దృష్టిలో ఎంతో ప్రియమైన వాడిగా కనబడతాడు. అలాంటి వ్యక్తి ఈ యొక్క వాక్యాన్ని ఏం చేస్తున్నాడంటే ధ్యానం చేస్తున్నాడు. వాక్యం చెప్తుంది, ఇస్సాకు పొలములో ధ్యానిస్తూ ఉన్నాడు. యెహోషువతో దేవుడు అంటున్నాడు, ఈ ధర్మశాస్త్ర వాక్యాలను బోధించడానికి తప్పిపోకూడదు. దీంట్లో వ్రాయబడినటువంటి వాటన్నిటి ప్రకారం దివారాత్రులు దాన్ని ధ్యానిస్తే నీ మార్గం వర్ధలు చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు అని అన్నాడు. చక్కటి ప్రవర్తన ధ్యానం ద్వారా అలవర్చబడుతుంది. దేవుని వాక్యం దివారాత్రులు ధ్యానించటం ద్వారా మనము సఫలులమవుతాం. గనుక దావీదు సఫలుడు కావడానికి ధ్యానమే కారణం. ఇస్సాకు సఫలుడవడానికి ధ్యానమే కారణం. యెహోషువ సఫలుడవడానికి ధ్యానమే కారణం. గనుక ధ్యానం అనగా ఏదో ఆలోచన చేస్తూ ఉండడం కాదు. పరధ్యానం ఉంది, వాక్య ధ్యానం ఉంది, దైవ ధ్యానం ఉంది. పరధ్యానంలో ఉండేటట్టుగా ఉండకూడదు, వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం అనేది ఎంతో శక్తివంతమైంది. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది అని దావీదు అంటాడు. కనుక దేవుని వాక్య ధ్యానం మన జీవితానికి ఎంతో ఉపయోగకరం. దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మన బ్రతుకులు ధన్యమవుతాయి. దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా మనము దీవించబడతాం. దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా మనం ఆశీర్వదించబడతాం. యేసు క్రీస్తు ప్రభువారి వంశావళిలో ఇస్సాకు ఉన్నాడు. అతడు ఎందుకున్నాడు అనంటే విధేయత కలిగిన వాడు కాబట్టే యేసు వంశావళిలో ఉన్నాడు. అతడు దేవుని సన్నిధిలో ధ్యానించే చక్కటి లక్షణం కలిగిన వాడు కాబట్టే అతడు యేసు క్రీస్తు ప్రభువారి వంశావళిలో ఉన్నాడు. ఇలాగూ ధ్యానించినటువంటి కారణం చేత, దేవుని సన్నిధిలో అతడు ధ్యానిస్తూ ఉండడం చేత రిబ్కా అతనిని దగ్గరికి వచ్చి అతనికి భార్యగా రిబ్కా వచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియ స్నేహితులారా, ధ్యానించేవాడి జీవితంలోకి మేలు వస్తుంది. ధ్యానించేవారి జీవితం చక్కగా ఉంటుంది. ధ్యానించేవారు వారు చేసేదంతా సఫలమవుతుంది. ధ్యానించేవారు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. గనుకనే ప్రకటన గ్రంథంలో అంటాడు, దేవుని యొక్క వాక్యాన్ని ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని ధ్యానించువాడును, దీనిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారంగా జీవించేటటువంటి వాణ్ణి ధన్యుడు అని దేవుని వాక్యం చెబుతుంది. గనుక ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో ఇస్సాకు ఉన్నాడు. అతను ధ్యానించే చక్కటి సుగుణాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా అలాగూ దేవుని వాక్యాన్ని నిరంతరము ధ్యానిస్తూ ప్రార్థిస్తూ దేవుని మహిమార్థమై జీవించటానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, యేసుక్రీస్తు వంశావళిని గురించి ఇంతవరకు కూడా మేము ధ్యానించడానికి సహాయపడ్డారు. యేసుక్రీస్తు వంశావళిలో ఇస్సాకు జీవితాన్ని గురించి మాకు కొంతవరకు బయలుపరిచారు. అతని జీవితంలో ఉన్న విధేయత, అతని జీవితంలో ఉన్నటువంటి ధ్యాన స్వభావం మాలో కూడా అలవర్చుకుని మేలు పొందడానికి, నెమ్మది పొందడానికి, చక్కగా ప్రవర్తించడానికి, మేము చేసేదంతా వర్ధిల్లడానికి యేసు ప్రభువా మీ కృప మాకు దయచేయండి. మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మీ మహిమార్థమై బ్రతకడానికి కృప మాకు అనుగ్రహించమని, దయ చూపించమని, అందరినీ దీవించమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మదేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. యేసుక్రీస్తు వంశావళిని గురించి దేవుని వాక్యం మనం వింటూ ఉన్నాం. దీనిలో ఇస్సాకు జీవితంలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. రేపటి దినమందు మరికొన్ని విషయాలు ఇస్సాకు జీవితంలో నుంచే మనం నేర్చుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.